అన్నాడు. అట్లాగా నాటకాలు ఆడాడు అతను. హ్మ్. కానీ జీతాలు తీసుకోకుండా ఏంది, తీసుకుంటూ జవాబుదారీగా ఉండాలి. హ్మ్. తీసుకున్నప్పుడు ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంటది. మనకి ప్రజలకి జవాబుదారీతనం వస్తది అన్నటువంటి చెప్పాలన్న ఉద్దేశంతో మాట్లాడాడు ఆయన. హ్మ్. అప్పుడు హ్మ్. జగన్‌కి క్లాస్ పీకడం అతని ఉద్దేశం. హ్మ్. అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశం అది. హ్మ్. దాంట్లో భాగంగా మాట్లాడింది. హ్మ్. తర్వాత అది పెద్దగా ఏమన్నా రీచ్ అవుతుందా హ్మ్. అంటే స్పెషల్ ఏం కాదు అది. హ్మ్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాలసీ. హ్మ్. ఈ టైంలో ఇప్పుడు క్రిందటిసారి చంద్రబాబు పాలసీ నచ్చలేదు, జగన్ గెలిపించారు. హ్మ్. ఈ దఫా జగన్ పాలసీ నచ్చలేదు, కూటమిని గెలిపించారు. హ్మ్. రేపు పొద్దున ఏ పాలసీ ఉంటది? హ్మ్. ఎప్పుడైనా సరే గెలిచినప్పుడు నీ పాలసీ సూపర్ రా అంటారు. హ్మ్. ఓడినప్పుడు ఇప్పుడు జగన్ గెలిచిన తర్వాత పెట్టినప్పుడల్లా ఆ పాలసీ అద్భుతంగానే అనిపించింది. హ్మ్. ఓడిపోయిన తర్వాత ఏమంటున్నారు? అదే పాలసీ ఓడగొట్టిందంట. హ్మ్. ఇప్పుడు అదే వాలంటీర్లు ఓడగొట్టారని తిడుతున్నారు వాలంటీర్ని. హ్మ్. అదే సందర్భంలో సచివాలయాలు ఓడగొట్టినాయి అంటున్నారు. హ్మ్. అలాగే నాయకుల్ని ఓడగొట్టారని తిడుతున్నారు. హ్మ్. కాబట్టి తిట్టేవాడు ఎప్పుడు తిడతానే ఉంటాడు, ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటాడు. హ్మ్. మన నాయకుడు అనేటువంటి వాడు దాని గురించి పట్టించుకోకూడదు. ఇప్పుడు ఇదివరకు ఇదే పవన్ కళ్యాణ్ మనం ఏందన్నా ఆ కొంచెం సీట్లు ఏంటన్నా, లేకపోతే అదేంటన్నా ఇదేంటన్నా అన్నోళ్ళు హ్మ్. అన్నా నువ్వు సూపర్ వ్యూహం పన్నావు, హ్మ్. స్ట్రైక్ రేట్ 100% అన్నా, అదన్నా దమ్ము అంటే ఇదని మాట్లాడలేదా? హ్మ్. ఓడినప్పుడు ఇంతకుముందు అన్న నువ్వు అట్ట తప్పు చేయబట్టి అయిపోయింది ఇట్లా అని మాట్లాడలేదా? కాబట్టి నాయకుడు కార్యకర్త మనోభావానికి అనుగుణంగా అని అనుకోకూడదు. హ్మ్. తన వైపు